जैसे इंडियन वोटर के पास राइट टू इलेक्ट है, वैसे ही राइट टू रिकॉल भी होना चाहिए। अगर देश का मतदाता अपने नेताओं को हायर कर सकता है तो वो नेताओं को फायर करने की शक्ति भी उसे मिलनी चाहिए। सर, राइट टू रिकॉल इज अ मैकेनिज्म दैट एम्पावर्स द वोटर्स टू डी इलेक्ट अ नेता रिप्रेजेंटेटिव बिफोर द टेन्योर एंड्स। ప్రజలకు ఓటు వేసే హక్కు ఉంది. ఓటును వాపస్ తీసుకునే రైట్ టు రికాల్ అనే హక్కు కూడా ప్రజలకు. ఒక ఓటేస్తాం, మన తల్లిదండ్రులు ఒకరికి ఓటేస్తారు. ఓటేసిన తర్వాత ఆ ఓటేసేటప్పుడు ఆయన ఏమంటాడంటే, మీరు నాకు ఓటేస్తే నేను ఇల్లు కట్టిస్తా, మీకు భూములు ఇస్తా, మీకు ఉద్యోగాలు ఇస్తా, మీకు ఉపాధి కల్పిస్తా అని చెప్తాడు. చెప్పిన తర్వాత మనం ఓటేసినాం. ఓటేసిన తర్వాత ఆయన అవన్నీ చేయలేదనుకో, మనం ఏం చేయాలి? ఓటు ఏం చేయాలి? వాపస్ తీసుకోవాలి. పార్టీ అభ్యర్థి నీకు ఓటేసిన, ఓటేస్తే నువ్వు పోయి ఇంకో పార్టీలో చేరితే మరి నా ఓటు నేను వాపస్ తీసుకోవాలి కదా. అందుకే రైట్ టు రీకాల్ ఉండాలని చెప్తా ఉన్నా. ఆర్టీఆర్, రైట్ టు రీకాల్ మన హక్కు. ప్రజలకు ఓటు వేయడమే కాదు, వేసిన ఓటును ఎప్పుడంటే అప్పుడు వాపస్ తీసుకునేటువంటి హక్కు కూడా ప్రజలకి ఉండాలనేదే మేము చెప్తున్నటువంటి నినాదం, మేము కోరుతున్నటువంటి డిమాండ్. ఒక విషయం ఏంటంటే ప్రజలారా, నాకున్నటువంటి ఒకే ఒక్క లక్ష్యం రైట్ టు రీకాల్ తీసుకురావాలి. ఆ రైట్ టు రీకాల్ వస్తే ఇక నాకు ఏ బాధ లేదు ప్రజలారా. రైట్ టు రీకాల్ వస్తే మన బతుకులు మారిపోతాయి, 100% మారిపోతాయి. అది మారకపోతే నన్ను అడుగురి. విద్య ఇట్లా ఏడ్చింది, మన వైద్యం ఇట్లా ఏడ్చింది. ఈ రెండు బాగుపడితే ప్రజలారా మన జీవితాలు బాగుపడతాయి అని 7200గా మేము చెప్తా ఉన్నాం. మనకు రైట్ టు రీకాల్ అనేటువంటి హక్కు ఉంటే ఏం చేస్తామన్నా, 2020లోనే 650 కోట్ల బకాయిలు విడుదల చేయకపోతే ఓటు వాపస్ తీసుకుంటాం, అప్పుడే పోతుండేగా, ఈ శని అంత ఉండకపోతుండే కదా. రైట్ టు రీకాల్ అనేది చాలా ఇంపార్టెంట్. మన విద్య. सर, ये लोकल बॉडीज में अभी तक मध्य प्रदेश में राइट टू रिकॉल सिस्टम इम्प्लीमेंट किया आप? जी, हमारे यहाँ मध्य प्रदेश में राइट टू रिकॉल का अधिकार है। परिषद अभी अगर उसमें తెలంగాణ రాజ్యాధికార పార్టీ కోటేస్తే రైట్ టు రీకాల్ తీసుకొస్తామని పెట్టినాం. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్లమెంట్ లో కూడా అదే మాట్లాడుతూ ఉంది. ప్రజల చేతుల్లో బ్రహ్మాస్త్రం అది రైట్ టు రీకాల్. ఆ రైట్ టు రీకాల్ బిల్లు పెట్టడం కోసం నేను డ్రాఫ్ట్ అంతా రెడీ చేసి బిల్లు పెట్టాలంటే ఆ బిల్లు శాసన మండలిలో పెట్టడానికి లేదు, శాసనసభలో పెట్టాలి. కాబట్టి నేను శాసనసభలో సభ్యుని కాదు. సో నేను ఎవరిని బతిలాడినా వాళ్ళు పెట్టడానికి సిద్ధంగా లేరు. శాసనసభలో ఉంటే ఆ బిల్లు ప్రవేశపెట్టడానికి, ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టడానికి నాకు ఛాన్స్ ఉండేది. కానీ అక్కడ లేకుండా పోయింది. నేను ప్రజలకు అప్పుడు చెప్పిన రైట్ టు రీకాల్కి ఛాన్స్ ఇస్తా, రైట్ టు రీకాల్ తీసుకొస్తా అని చెప్పిన. సో ఆ డ్రాఫ్టింగ్ అంతా రెడీ చేసిన. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను శాసన మండలి సభ్యుని, ఎమ్మెల్సీని అయి ఉన్నా, ఎమ్మెల్యేని అయి ఉంటే ఇలా బిల్లు పెట్టేటువంటి అవకాశం వచ్చేది, దాని మీద చర్చ జరిగేటువంటి అవకాశం ఉండేది. సో ఈ రైట్ టు రీకాల్ రావాలి. ఈ రైట్ టు రీకాల్ వస్తే నాయకుడు ప్రతిరోజు భయపడతాడు, మీకు ప్రతిరోజు భయపడతాడు నాయకుడు, రాజకీయ నాయకుడు. సో ఈ రైట్ టు రీకాల్ తీసుకొచ్చేది తెలంగాణ రాష్ట్రంలో ఒక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే తీసుకొస్తుంది రైట్ టు రీకాల్. ఈ రైట్ టు రీకాల్ తేవడం కోసమైనా, మన బతుకులు మార్చడం కోసమైనా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలి.